తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. భూభారతి ఇక్కడ అన్ని లెక్కలు తేల్చబడను, అన్ని భూ పంచాయతీలకు ఫుల్ స్టాప్ పెట్టబడను అని దండోరా వేస్తోంది టీ సర్కార్. గతంలో ఉన్న ధరణికి ఇప్పుడొచ్చిన భూభారతికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని రైతులంతా ఫుల్ ఖుషీగా ఉన్నారని చెబుతోంది. చట్టం తీసుకురావడం సరే, అమలు చేయడమే కదా అసలైన ఛాలెంజ్. అందుకే భద్రంగా అడుగులేస్తూ క్షేత్రస్థాయిలో భూభారతి పట్ల జనం మూడ్ ఏంటి అని ఆరా తీస్తోంది రేవంత్ ప్రభుత్వం. వేరే భూమి గమనంలోది ఆయన అత్తలేడు, సంతకం పెడతలేడు. 30 ఏళ్ళ దగ్గర పట్టగాలే గట్టనే పోతాను. మేము దున్నుకుంటూ పోతాను, వాళ్ళు చేయమంటే చేస్తలేడు సార్. తిరుగుతాను నా ఆఫీసుల పుట్టి నా ఆయన పంట 10 గుంటలు ఉన్నది, నాకు కావాలని తిరుగుతాను. నాది నాకు కావాలి. ధరణి పాస్బుక్లు అన్నిటిని కూడా తీసేసి సమస్యలు పరిష్కారం చేసి తప్పకుండా భూభారతి చట్టం ప్రకారంగా ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి సర్వేలు, రెవెన్యూ సదస్సులు షురూ అయ్యాయి. అయితే ల్యాండ్ రికార్డులకు మ్యాపులకు తేడా ఉండడంతో ఖచ్చితమైన సమాచారం కోసం డ్రోన్, DGPS సర్వేను చేస్తున్నారు. ఇందుకోసం 7,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించింది ప్రభుత్వం. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. లక్షలాదిగా వస్తున్న దరఖాస్తులను తీసుకుని వెంటనే విచారణ చేస్తున్నారు అధికారులు. ధరణి కొన్ని పాస్బుక్ ఉన్నాయి, అందులో కూడా తప్పులు కనబడుతున్నాయి. అలాంటి వారు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు, దానిలో కూడా తప్పులు ఉన్నాయని చెప్పేసి. అందులో తప్పులు అంటే భూ స్వభావం కొన్ని లావాలు పట్టణ పడ్డాయి, కొన్ని తక్షిణామని పడ్డాయి. కొనుగోలు చేసిన వాటి కొనుగోలు కాకుండా తక్షిణామ కింద వచ్చాయి, వాటి కూడా సరి చేస్తున్నాం. మీకు దరఖాస్తు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకు విచారణ జరుగుతుంది? ఎప్పటికీ దరఖాస్తుదారులకి న్యాయం జరగబోతుంది? ఈరోజు దరఖాస్తు ఇస్తే ఈరోజు సాయంత్రం మేము మా పరిధిలో ఉన్న వాటిని మేము పరిష్కరిస్తున్నాము. కానీ వాటిని భూభారతి పోర్టల్లో పెట్టుకొని అప్లై చేయమని చెప్తున్నాము, దాని ద్వారా పరిష్కరిస్తాం. ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో వేస్తాం, దానికి బ్రహ్మాండమైన ప్రత్యామ్నాయాన్ని తీసుకొస్తాం అని గత ఎన్నికల్లో శపథం చేసి నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. 4 గంటల్లో 4 అభిప్రాయాల మేరకు తీసుకొచ్చిన చట్టం ధరణి. అయితే 18 రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాత అమల్లోకి వచ్చిన సమగ్ర చట్టం భూభారతి. ఇది భూ సమస్యల పాలిట సర్వరోగ నివారణి అని భరోసానిస్తోంది టీ సర్కార్. ఆనాటి ధరణిలో 3 మాడ్యూల్స్తో మొదలుపెట్టి అది 36 మాడ్యూల్స్ చేశారు. ఈ భూభారతిలో 6 మాడ్యూల్స్తో పెట్టాం. మాడ్యూల్స్ ఎన్నన్నది కాదు, ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కనుగొనే విధంగా ఈ చట్టాన్ని సవరించాం. ఈ చట్టాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. ఈ చట్టం ఆనాడు ధరణి వచ్చినప్పుడు ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ భూభారతి అధికారులే గ్రామ ప్రాంతాలకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించే దిశగా ఈనాడు పనిచేస్తారు. భూభారతి చట్టం ప్రజలకు చుట్టం అని ప్రభుత్వం చెబుతోంది సరే, మరి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? మిస్సింగ్ సర్వే నెంబర్లు, పెండింగ్ మ్యూటేషన్, లావణి పట్టా కొనుగోళ్లు, విరాసత్, సాదా బైనామా భూముల రిజిస్ట్రేషన్ కోసం ఇంకా కాళ్లరిగేలా తిరగక తప్పడం లేదు అనేది రైతుల గోడు. 5 ఎకరాలు 13 గుంటలు నాకు ఇచ్చిండ్రు ఆల్రెడీ కట్ చేసి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఎకరము 5 గుంటలు మా తమ్మునికి అమ్మింది, ఆ నీలిమ. అమ్మిన తర్వాత కూడా ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి వెళ్ళి అదే ఆమె పేరు మీద చూపిస్తుంది, మా తమ్ముని పేరు మీద చూపిస్తుంది. ఇంట్లో తక్కువ ఉన్నది అంటారు. నాకు 2012లో పట్టా అయింది, డాక్యుమెంట్లు ఉన్నాయి, పాస్బుక్ వచ్చింది, పానీలు వెళ్తుంది, అన్నీ వెళ్తుంది, రైతు బంధు వస్తుంది. అయితే ఇప్పుడు కాటిపల్లి నీలిమ పేరు ఎందుకు చూపిస్తుంది నాకు? అయితే ఆమె పేరు తొలగించాలని చెప్పి విన్నవిస్తున్నాను. భూమి మాత్రం కబ్జాలో ఉంది, కానీ పట్ట మాత్రం అద్దె ఎకరం కానీ ఎకరం కానీ కట్ అయిపోయింది. అమ్మింది మాత్రం ఎకరమే, అద్దె ఎకరం మాత్రం వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇది కేవలము VROలు, RIలు, MROలు లంచం తీసుకొని చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న రైతు ఓటు బ్యాంకులను ఇబ్బంది పెడితే ఏ ప్రభుత్వానికైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకే గత గుణపాఠాలను గుర్తు చేసుకుని భూభారతి చట్టం అమలును ఆచితూచి అత్యంత జాగ్రత్తగా అమలు చేస్తోంది రేవంత్ సర్కార్. ధరణి చట్టం ద్వారా సామాన్య ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు. దాని ఫలితమే 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల ఫలితం. అదే రకంగా ఈ భూభారతి నేను అనేక సందర్భాల్లో అసెంబ్లీ సాక్షి కూడా వాళ్ళకి చెప్పాను. అసెంబ్లీ సాక్షిగా రేపు రాబోయే మళ్ళా సార్వత్రిక ఎన్నికలకు మాకు రెఫరెండం ఈ భూభారతి 2025 చట్టం అన్నాను. దాని మీద బరాబర్ నేను మా పార్టీ నిలబడి ఉంటుంది. గతంలో ధరణి పేరుతో లక్షలాది ఎకరాల రికార్డులు తారుమారు చేశారని, లేని భూములను ఉన్నట్టుగా చూపించి రైతు బంధు డబ్బును దోచుకున్నారని ప్రభుత్వం అనుమానిస్తోంది. వాటన్నిటినీ పటాపంచలు చేయడమే లక్ష్యంగా అమలు కాబోతోంది ఈ భూభారతి చట్టం.